న్యూస్. తెలంగాణ రాజకీయాల్లో దశాబ్దాల అనుభవం ఉన్న ఇద్దరు దిగ్గజ నేతలు, ఒకరు ఉద్యమ నాయకుడు కేసీఆర్, మరొకరు రైతు పక్షపాతి జీవన్ రెడ్డి. సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఇద్దరు నేతలు ఒకటవడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. శుక్రవారం నాడు ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు ఘన స్వాగతం పలికారు. కేసీఆర్ నివాసంలోకి అడుగుపెట్టిన జీవన్ రెడ్డిని చూడగానే గులాబీ అధినేత సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. అన్నా, తెలంగాణకు నష్టం జరుగుతున్న ఈ సమయంలో మీతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. అందుకే మీతో కలిసి పనిచేయమని ఆ దేవుడే నన్ను మీ దగ్గరికి పంపిండు. చాలా గ్యాప్ తర్వాత ఇన్నాళ్లకైనా మీతో కలిసి పనిచేసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది అన్నా అంటూ మనసులోని మాటను వ్యక్తం చేస్తూ కళ్ళ వెంట నీళ్లు పెట్టుకున్నారు. దీంతో కేసీఆర్ వెంటనే ఆయన్ను అనునయిస్తూ ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని హృదయపూర్వక ఆలింగనం చేసుకున్నారు. అనంతరం జీవన్ రెడ్డిని దుశాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందించి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ భేటీలో కేటీఆర్తో పాటు మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్యే డాక్టర్ కె సంజయ్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జీవన్ రెడ్డి వెంట ఆయన కుమారులు, జగిత్యాల మాజీ జెడ్పీ చైర్పర్సన్ వసంత సురేష్ దంపతులు కూడా ఉన్నారు. కాసేపు ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకున్న అనంతరం కేసీఆర్ స్వయంగా జీవన్ రెడ్డి బృందానికి మధ్యాహ్న భోజన ఆతిథ్యం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉండి తెలంగాణ తనానికి దర్పణంగా నిలిచే జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరడం, కేసీఆర్ను అన్నా అని సంబోధిస్తూ భావోద్వేగానికి లోనవడం చూస్తుంటే రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సంభవించబోతున్నాయని స్పష్టమవుతోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ఈ చేరిక ఒక పెద్ద ఊతమివ్వనుంది. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ క్యాలెండర్ సంవత్సరం నుంచి 2.1% డిఏను పెంచుతున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఇంతకు ముందు 50.7% డిఏ ఉండగా ఇప్పుడు దాన్ని 52.8% పెంచినట్లు వెల్లడించారు. పెరిగిన డిఏ జనవరి 1, 2026 నుంచి అమలు చేస్తున్నట్లు తెలిపారు. గడిచిన 3 నెలలకు గాను ఒక్కో నెలలో సప్లిమెంటరీ బిల్స్ ద్వారా చెల్లించనున్నట్లు చెప్పారు. ఇక పెరిగిన డిఏ ద్వారా ఆర్టీసీపై ప్రతి నెల 2.82 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది. చివరగా జూలై 2025లో కూడా 2.1% డిఏను పెంచిన విషయం తెలిసిందే. జూలై 2025లో 48.6% నుంచి 50.7% డిఏను పెంచింది. ప్రస్తుతం పెరిగిన 2.1% డిఏతో 52.8% చేరింది. మే 2024లో ఆర్పీఎస్ 2017 అమలు తర్వాత ఉద్యోగులకు చెల్లించాల్సిన డిఏ బకాయిలు లేవు. డిఏ పెంపు సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులకు డిఏ ప్రకటించడం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ను ఆర్టీసీ ఎండీ, ఇతర ఉన్నతాధికారులు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆర్టీసీలో పెండింగ్ పనులు, అభివృద్ధి కార్యక్రమాలపై పలు రీజియన్లలో ఆర్ఎంలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశాన్ని నిర్వహించారు. పెండింగ్ పనులు వేగవంతం చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి ఉన్న ఏకైక పెండింగ్ డిఏను ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. జనవరి 2026 నుంచి 2.1% పెరిగిన డిఏ అమల్లోకి వచ్చిందని, దీంతో సవరించిన డిఏ వల్ల 52.8% చేరిందన్నారు. జనవరి నుంచి ఇవ్వాల్సిన పెండింగ్ డిఏలు భవిష్యత్తులో వచ్చే 3 నెలలకు గాను ఒక్కో నెలలో విడుదల చేస్తామన్నారు. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో మొదటి నుంచి ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, ఉద్యోగుల సంక్షేమం, ప్రయాణికుల సౌలభ్యం కేంద్రంగా పనిచేస్తుందన్నారు. సంస్థకు ప్రధానంగా కార్మికుల సంక్షేమంపై, వారికి సంబంధించిన ఆరోగ్య సంరక్షణకు ఆసుపత్రి అఫ్రెడేషన్, కారుణ్య నియామకాలు, దీర్ఘకాలంగా రిమూవ్ అయిన వారిని 3-మెన్ కమిటీ ద్వారా తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవడం, కొత్త నియామకాలు చేపట్టి పనిభారం తగ్గించడం, కొత్త బస్సులు కొనుగోలు లాంటి అనేక కార్యక్రమాలు చేస్తుంది. పెండింగ్లో ఉన్న డిఏ 2.1% పెంచడం వల్ల గతంలో ఉన్న 50.7% నుండి 52.8% పెరిగింది. తెలంగాణలో ఉన్న ప్రతి ఆర్టీసీ ఉద్యోగులందరికీ ఇది ఉపయోగపడుతుంది. తెలంగాణలో లైఫ్ లైన్ గా ఉన్న ఆర్టీసీని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లేలా కృషి చేయాలి. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుంది అని మంత్రి పొన్నం వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులకు సంబంధించి ఉన్నటువంటి ఏకైక పెండింగ్ డిఏను కూడా విడుదల చేయడానికి ప్రభుత్వం నిర్ణయం చేసింది. జనవరి 2026 నుంచి 2.1% డిఏ పెంచుతూ పెండింగ్ను కూడా జనవరి నుంచి ఇవ్వాల్సింది కూడా భవిష్యత్తులో సెటిల్ చేస్తూ అందరికీ ఈ యొక్క శుభవార్త తెలియజేస్తాను. మొదటి నుంచి కూడా సంస్థ 3 ప్రధాన అంశాల మీద పనిచేస్తూ ఉంది. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో ఒకటి కార్మికుల సంక్షేమము, ప్రయాణికుల సౌకర్యము, సంస్థ పరిరక్షణ, అభివృద్ధి. కాబట్టి ఇందులో భాగంగా సంస్థకు ప్రధాన
భాగస్వాములైనటువంటి కార్మికుల సంక్షేమం పట్ల ఎప్పుడు కూడా సంస్థ అన్ని రకాల ఆలోచనతో ఉంది. వాళ్ళకు సంబంధించినటువంటి మరి ఆరోగ్య పరీక్షలకు సంబంధించినటువంటి ఆసుపత్రి అప్గ్రేడేషన్ కావచ్చు, కారుణ్య నియామకాలు కావచ్చు, దీర్ఘకాలిక రిమూవల్ అయినటువంటి వాళ్ళని 3 మెన్ కమిటీ చేసి తీసుకోవడం కావచ్చు, కొత్త నియామకాలను చేసి పనిభారం తగ్గించడం కావచ్చు, ఈ విధంగా అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంది. అందులో భాగంగా పెండింగ్లో ఉన్నటువంటి ఈ యొక్క డిఏను కూడా మరి 2.1% పెంచుతూ గతంలో ఉన్నటువంటి 48.6 నుంచి ఇప్పుడు 50.7%కు పెంచడం జరిగింది. ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఆర్టీసీలో ఉన్నటువంటి మరి ఉద్యోగస్తులందరికీ కూడా ఈ యొక్క బెనిఫిట్ను ఉపయోగాన్ని వినియోగించుకొని ఇంకా సంస్థ పేరును ప్రజలకు మరింత చేరువై తెలంగాణ ప్రజలకు లైఫ్ లైన్ అయినటువంటి ఆర్టీసీని ఇంకా ప్రశంసలు పొందే విధంగా ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా అందరూ శ్రమపడాలని ఈ సందర్భంగా కోరుకుంటాం. తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అంగన్వాడీలకు మొబైల్ ఫోన్ల పంపిణీ విషయంలో కావాలనే కొందరు తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, పిచ్చి పిచ్చిగా వాగుతున్నారని మండిపడ్డారు. మాలాంటి వాళ్లను అంటే నాశనం అవుతారు, బాగుపడరంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆధారాలు లేకుండా మాట్లాడితే లీగల్ చర్యలు తీసుకుంటామన్నారు. తాజాగా మంత్రి సీతక్క కొత్తగూడెం ఐటీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా 1954 మంది అంగన్వాడీ సిబ్బందికి సెల్ ఫోన్లు బేటీ బచావో బేటీ పడావో కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొన్నారు. అనంతరం సీతక్క మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారమే ఫోన్లను కొనుగోలు చేయడం జరిగింది. కావాలనే కొందరు పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు. కేంద్రం ఇచ్చిన ధర మేరకు ఓపెన్ టెండర్లు, ఆన్లైన్ టెండర్ల ద్వారా ఆహ్వానించి ఫోన్లను అతి తక్కువ ధరకు కొనుగోలు చేశాం. పిచ్చి పిచ్చిగా వాగుతూ నోటికి వచ్చిన విధంగా ఆధారాలు లేకుండా మాట్లాడే వారిపై కోర్టు ద్వారా లీగల్గా చర్యలు తీసుకుంటాం. మాలాంటి వాళ్లను అంటే నాశనం అవుతారు, బాగుపడరు అంటూ తీవ్ర స్థాయిలో స్పందించారు. 11,650 రూపాయలకే సెల్ ఫోన్ కొనుగోలు చేస్తే కావాలని 14,000 కొన్నామని విష ప్రచారం చేస్తున్నారు. ఇలాగే అన్యాయంగా మా మీద ఆరోపణలు చేసిన వారు 3 నెలలకే కింద పడి శిక్ష అనుభవించారు. మేము కేవలం ప్రజలకు మాత్రమే జవాబుదారీగా ఉంటాం. అంగన్వాడీల కొరకు అన్ని రకాల ప్రయోజనాలు కనిపిస్తుంటే కావాలనే ఒక సంఘం రోడ్డు మీదకు వస్తుంది, అది చూసి మరొకటి వస్తుంది. ఇలాంటి సంఘాలను అంగన్వాడీలు నమ్మాల్సిన పని లేదు. నేను అందరికీ అందుబాటులో ఉంటాను. ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే డైరెక్టుగా నా దగ్గరకు రావచ్చు. అంగన్వాడీల సమస్యలన్నింటికీ పరిష్కరించే బాధ్యత నేను, మా ప్రభుత్వం తీసుకుంటుంది అని హామీ ఇచ్చారు. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి అంగన్వాడీల జీతాల విషయంలో సహకారం అందడం లేదు. ఈ సమస్యపై పలుమార్లు కేంద్ర మంత్రిని సైతం కలిశాం. అంగన్వాడీ టీచర్లకు ఎప్పటికీ ఒకేలా ఉండేలా యూనిఫామ్లను అందజేస్తాం. హైదరాబాద్ లాంటి నగరాల్లో ముందు మొబైల్ అంగన్వాడీలను సైతం ఏర్పాటు చేయనున్నామని సీతక్క తెలిపారు. వాతావరణంలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు ఎండలు సుర్రుమనిపిస్తుండగా మరోవైపు సాయంత్రం వేళల్లో ఈదురుగాళ్లతో కొన్ని వర్షాలు దంచుకుంటున్నాయి. గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణ పరిస్థితితో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాతావరణ పరిస్థితులు వింతగా మారుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. భూతాపం మొత్తం ప్రపంచాన్ని ముంచుతోంది. దాని ప్రభావం ఏపీ తెలంగాణ రాష్ట్రాలపైన స్పష్టంగా కనిపిస్తోంది. భూతాపం మొత్తం ప్రపంచాన్నే ముంచుతోంది. దాని ప్రభావం ఏపీ తెలంగాణ రాష్ట్రాలపైన స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో సముద్రంలో ఏం జరుగుతోంది, ఈ వింత వాతావరణ పరిస్థితులకు కారణం ఏమిటనే చర్చ జోరుగా సాగుతోంది. భూతాపం కారణంగా ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో 2 భయంకరమైన తుఫాన్లు ఏర్పడ్డాయి. అవి మైలా సైక్లోన్, సిన్లాకు టైఫూన్. మరి వీటి ప్రభావం ఏపీ తెలంగాణపై ఏ స్థాయిలో ఉంటుందనే సందేహం రావచ్చు. ప్రస్తుతం ఈ 2 తుఫాన్లు పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నాయి. వీటి ప్రభావం ప్రస్తుతానికి బంగాళాఖాతంలో లేదు, అరేబియా సముద్రంపై లేదు. కానీ మనకు హీట్ వేవ్ హెచ్చరికలు వచ్చేసాయి. మైలా సైక్లోన్ వల్ల మన దేశానికి ఎలాంటి ప్రత్యక్ష ప్రభావం లేదు. ఇది పసిఫిక్ మహాసముద్రంలోనే ఉంటుందని ఆస్ట్రేలియా బాంబ్ బులెటిన్లో తెలిపారు. మరోవైపు పసిఫిక్ మహాసముద్రంలోని సిన్లాకు టైఫూన్తో ఏపీ తీరంపై ఎలాంటి లింక్ లేదు. కానీ దీనివల్ల భారీగా మేఘాలు పుడుతున్నాయి. ఐఎండీ తెలిపిన వివరాల ప్రకారం ఏప్రిల్ నుంచి జూన్ వరకు హీట్ వేవ్ ఎక్కువగా ఉంటాయని తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఏప్రిల్ చివరి వారంలో ఉంది. కానీ ప్రస్తుతానికి డ్రై ఉంటుంది. ఈ నెలాఖరులో మళ్ళీ వర్షాలు పడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత రోజుకు పెరుగుతోంది. పలు జిల్లాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, మహిళలు బయటకు వచ్చేటప్పుడు ఎండదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎండ తీవ్రతతో పాటు ఉక్కపోత సైతం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మళ్లీ సాయంత్రం వచ్చేసరికి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి.
మొత్తానికి వాతావరణంలో రోజురోజుకు విచిత్రమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీనంతటికీ సముద్రంలో జరుగుతున్న మార్పులే కారణమని వాతావరణ శాఖ నిపుణులు పేర్కొంటున్నారు. రాను రాను భూమి మొత్తం వేడి పెరుగుతోంది. ముఖ్యంగా హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం బాగా వేడెక్కుతోంది. అందువల్లే వాతావరణంలో విపరీత మార్పులు వస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. తెలంగాణ రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ సేవలు ఇప్పుడు వాట్సాప్ లో అందుబాటులోకి వచ్చాయి. మీ సేవ వాట్సాప్ నెంబర్ 8096958096 ద్వారా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, ఏసీ, స్టాంపుల కొనుగోలు వంటి సేవలను మొబైల్లోనే పొందవచ్చు. ఐటీ మంత్రి శ్రీధర్ బాబు పర్యవేక్షణలో ప్రారంభమైన ఈ డిజిటల్ విధానం ద్వారా ఫీజు చెల్లింపులు కూడా ఆన్లైన్ లోనే జరిపి ధృవీకరణ పత్రాలను నేరుగా వాట్సాప్ లో పొందవచ్చని మీ సేవ కమిషనర్ ప్రకటించారు. తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటల్ విప్లవంలో భాగంగా సామాన్యులకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేస్తూ రిజిస్ట్రేషన్ స్టాంపుల విభాగం సేవలను ఇప్పుడు నేరుగా వాట్సాప్ ద్వారా పొందే వెసులుబాటును కల్పించింది. ఇకపై భూమి పత్రాల కోసం, సర్టిఫైడ్ కాపీల కోసం రిజిస్టర్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా మొబైల్ ఫోన్ నుండే పన్నం చక్కబెట్టుకోవచ్చని మీ సేవ కమిషనర్ టి రవికిరణ్ వెల్లడించారు. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు పౌర సేవలను సులభతరం చేసేందుకు మీ సేవ వాట్సాప్ చాట్బాట్ సేవలను విస్తరించారు. నవంబర్ 18, 2025 ప్రారంభమైన ఈ వినూత్న సేవలకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోంది. దళారుల ప్రమేయం లేకుండా పారదర్శకంగా భూమి సంబంధిత వివరాలను ఎక్కడి నుంచైనా డౌన్లోడ్ చేసుకునే వీలు కల్పించారు. సేవలు అవసరమైన వారు తమ ఫోన్లలో 8096958096 నెంబర్ను సేవ్ చేసుకుని వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పంపడం ద్వారా ఈ సేవలను ప్రారంభించవచ్చు. ఇందులో ప్రధానంగా రిజిస్ట్రేషన్ పత్రం, సర్టిఫైడ్ కాపీ, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్, స్టాంపుల కొనుగోలు, ఫ్రాంకింగ్, డెఫిసిట్ చెల్లింపులు, సొసైటీలు, ఫార్ములా రిజిస్ట్రేషన్, అపరాధ రుసుము చెల్లింపు, సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తులు వంటివి అందుబాటులో ఉంటాయి. వాట్సాప్లో కావాల్సిన సేవను ఎంచుకొని అవసరమైన ఫామ్ నింపిన తర్వాత ఆన్లైన్ ద్వారానే రుసుము చెల్లించవచ్చు. సర్టిఫైడ్ కాపీలకు సంబంధించి అధికారులు ఆమోదం తెలిపిన వెంటనే ఆ పత్రాలు నేరుగా వాట్సాప్కి అందుతాయి. ఈసీని మీ సేవ కేంద్రాల నుంచి పొందవచ్చు. స్టాంప్స్, పెనాల్టీ చెల్లించిన వారు సంబంధిత పత్రాలను సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో స్వీకరించవచ్చునని అధికారులు తెలిపారు. ఈ సరికొత్త విధానం వల్ల సమయం ఆదా అవ్వడమే కాకుండా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రద్దీ కూడా తగ్గనుంది. ఇక మీ సేవ కేంద్రాల్లో యూజర్ ఛార్జీలను భారీగా పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఐటీ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం గతంలో 35 ఉన్న కనీస సర్వీస్ ఛార్జీని 62కు పెంచారు. ముఖ్యంగా విద్యార్థులకు అవసరమయ్యే కుల, ఆదాయ, నివాస ధృవీకరణ పత్రాల ధరలను 80కి పెంచడం గమనార్హం. అలాగే జనన ధృవీకరణ పత్రం ప్రింట్కు ₹62 వసూలు చేస్తున్నారు. పెరిగిన ఈ ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. విద్యా ప్రవేశాలు, ఉద్యోగ నోటిఫికేషన్ల సమయంలో ఈ పత్రాలు తప్పనిసరి కావడంతో తాజా పెంపు పేద, మధ్యతరగతి విద్యార్థులపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమైన టి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని కడిగి పారేశారు. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణపై పట్టు కోల్పోయిందని పేర్కొన్న ఆయన మోసపూరిత కాంగ్రెస్ పోవాలని, కేసీఆర్ మళ్లీ రావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ తిరోగమనంలో పయనిస్తోందని జీవన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీని వీడిన టి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ కూటికి చేరడం ఖాయమైంది. ఎర్రవల్లిలో శుక్రవారం తన అనుచర గలంతో కలిసి కేసీఆర్ తో భేటీ అయిన జీవన్ రెడ్డి ఏప్రిల్ 20న పార్టీలో చేరుతున్నానని ప్రకటించారు. కేసీఆర్ తో దాదాపు 5 గంటలు చర్చించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తిరోగమనంలో పయనిస్తోంది. కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలి అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఒకప్పుడు పీసీసీ చెప్పినట్టు ముఖ్యమంత్రి నడుచుకునేవారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టే పీసీసీ నడుచుకుంటోంది. నా విషయంలో పీసీసీ తప్పు చేసింది కానీ ఆ నిందను ఏఐసీసీపై వేస్తోంది. నాకు 14 సార్లు బీఫామ్ ఇచ్చారంటే అని నా సమర్థత. కానీ కొన్నాళ్ళుగా పార్టీలో జరుగుతున్న పరిణామాలతో కలత చెందాను. అందుకే బీఆర్ఎస్లో చేరి కేసీఆర్తో కలిసి పనిచేయాలనుకుంటున్నా. నేను అధికార పార్టీలోకి వెళ్ళట్లేదు. 2 ఏళ్లలో 3 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇచ్చింది 17,000 ఉద్యోగాలు. మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు అని అన్నారు. రెండో సంవత్సరం 1 లక్ష ఉద్యోగాలు అని అన్నారు. ఏమైంది అని జీవన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. పదవుల కోసమే బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లాలంటే తాను ఆ రోజు వెళ్లేవాడినని, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చినందుకు, ప్రజల పక్షాన పోరాడేందుకు తాను బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నానని జీవన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్తో 20 ఏళ్లకు పైగా అనుబంధాన్ని తెంచుకున్న జీవన్ రెడ్డి శుక్రవారం కేసీఆర్ను ఎర్రవల్లిలోని ఆయన నివాసంలో కలిశారు. తన బృందంతో కలిసి వచ్చిన జీవన్ రెడ్డిని గులాబీ బాస్ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. జీవన్ రెడ్డి బృందంతో కలిసి లంచ్ చేసిన కేసీఆర్ అనంతరం పలు విషయాలు చర్చించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డికి పార్టీలో సముచిత ప్రాధాన్యం ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. జగిత్యాలలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా రావాలని జీవన్ రెడ్డి ఆహ్వానించగా గులాబీ అధినేత సానుకూలంగా స్పందించారని సమాచారం. కాంక్షించేవాడిని అయినట్టయితే నేను ఆనాడు బీఆర్ఎస్ పార్టీలో పోదో చెప్పంటు నేను
ఇవాళ ఏది ఇస్తుందో వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చే వాగ్దానాలు నెరవేర్చలేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ మొన్నటి ఎన్నికల్లో 23 నవంబర్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చే వాగ్దానాలు నెరవేర్చలేకపోవడంతో ప్రజల పక్షాన్ని నిలబడటానికి ఇది వాటి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే అండ్ 24 న్యూస్.